భూపాలపల్లి జిల్లా బాంబులగడ్డ గణపురం మండలం చేల్పూరు గ్రామంలోని ఈద్గాలలో జరిగిన బక్రీద్ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్యాగానికి, సహనానికి, భక్తి విశ్వాసాలకు బక్రీద్ పండుగ ప్రత్యేకంగా నిలుస్తుందని అన్నారు. బాంబులగడ్డ చేల్పూరు ఈద్గాలలో వివిధ అభివృద్ధి పనులకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజా ప్రతినిధులు, ముస్లిం పెద్దలు, ముస్లిం సోదరులు ఉన్నారు. ఈరోజు ఈద్గా సందర్భంగా పాల్గొన్నటువంటి ముసల్మాన్ సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున బక్రీద్ శుభాకాంక్షలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముసల్మాన్ సోదరులందరూ కూడా ఈరోజు భారతదేశంలో మరి కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలను, అన్ని మతాలను కలుపుకపోయేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎలాంటి మతం లేకుండా మరి కుల విద్వేషాలను రెచ్చగొడుతున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు ముసల్మాన్లను వేరు చేయడం, అదేవిధంగా మతాలను రెచ్చగొట్టడం, రాజకీయ లబ్ధి పొందే విధంగా చేస్తున్నటువంటి మతతత్వ పార్టీలను ఒక కంట కనిపెట్టవలసిన అవసరం ఉందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ దేశం కొరకు స్వతంత్రం ఇచ్చిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాన్ని చేసినటువంటి వ్యక్తులుగా ఈరోజు కులాలకు, మతాలకు అదే విధంగా అందరినీ కలుపుకొని పోయేటువంటి అందరికి కూడా ఈద్ ముబారక్, బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ముసల్మాన్ సోదరులకు అండగా నిలవడమే కాకుండా మసీదులకు కానీ, సాదిఖాన్లకు, కబ్రస్థాన్లకు నిధులిస్తూ వాళ్ళ సంక్షేమం కొరకు కూడా ఉద్యోగాలలో, అదేవిధంగా ఉపాధిలో, రుణ సౌకర్యంలో కూడా రిజర్వేషన్ కల్పించి ఈరోజు రాజీవ్ యువ వికాసులో కూడా ముసల్మాన్ సోదరులకు ప్రత్యేకంగా ఈరోజు కోటా కేటాయించడమే కాకుండా పేద ముస్లిం కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు కానీ, రాజు యువ వికాసులో రుణ సౌకర్యం కానీ కల్పించడమే ధ్యేయంగా పెట్టుకుంది. ఈరోజు కులాల పేరుతో, మతాల పేరుతో రెచ్చగొట్టేటువంటి కొన్ని రాజకీయ పార్టీలను ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది. లబ్ధి కొరకు ఈరోజు మరి అనేకమైనటువంటి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి విషయాలను